ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అత్యంత బాధాకరమైన సంఘటన, దురదృష్టకరమైన సంఘటన అసెంబ్లీ చరిత్రలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయని కూడా ఎవ్వరూ ఊహించరు. ఒక పక్క నెయ్యిలో కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. ఇంకొక పక్క లాస్ట్కి దేవుడి చిత్రపటాల ఏదైతే బొమ్మలతో ప్లే కార్డులు, ఆ ప్లే కార్డులు ప్రింట్ చేసుకొని శాసనసభ ప్రాంగణంలో స్పీకర్కి ఎదురుగా ఎంత దారుణంగా అంటే స్వామివారి చిత్రపటాన్ని ప్లే కార్డుల రూపంలో నిరసన వ్యక్తం చేశారు. కిందను చూస్తే బ్రహ్మాండంగా షూలు, చెప్పులు. వీళ్ళకు భయము లేదు, భక్తి లేదు. మళ్ళీ ఈ డైరెక్షన్ ఇస్తున్న తాడేపల్లి కొంపలో ఉన్నాడో, మరి బెంగళూరుకు యలహంక ప్యాలెస్లో ఉన్నారో, ఎక్కడున్నారో తెలియదు. కానీ ఆయన ఎక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తున్నారో అక్కడి నుంచి డైరెక్షన్ ఇవ్వడంతో ఈ ప్లే కార్డులు ఈ ప్రింట్ చేసుకొని వాళ్ళకి స్వామివారని భయం లేదు, భక్తి లేదు. ఎంత నీచమైన వ్యక్తులు అంటే వీళ్ళు ఏమనాలో అర్థం కావడంలో వీళ్ళని. అసలు వీళ్ళకి సిగ్గుందా అని అడగాలి. అసలు వీళ్ళు మనుషుల నరరూప రాక్షసులు. ఈ వైసీపీ నాయకులు మొత్తం వాళ్ళ బతికే నిద్రలేసి ఇంత దరిద్రమైన బతుకు రాజకీయ వ్యవస్థలో. ఇలా ఎప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. నేను 20 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాము, అంతకుముందు కూడా చూస్తున్నాం. కానీ ఇంత నీచమైన దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న ఏకైక పార్టీ వైసీపీ పార్టీ. ఇంత దరిద్రమా? ఇంత ఓడిపోయారు, 11 సీట్లు వచ్చాయి, అయినా మీకు బుద్ధి రావడంలా. మళ్ళా రాజకీయాలు చేస్తున్నారు. నెయ్యి కల్తీ జరిగిందని వాస్తవం సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడా లేదా? ఆయనే చైర్మన్, ఆయన ఒప్పుకున్నాడు. తప్పు జరిగింది, అప్పుడున్న అధికారులు తప్పు చేసేసినారని తెలివిగా మాట్లాడేశారు. ఇక్కడ ఉన్న కరుణాకర్ రెడ్డి గారేమో నేను రాకముందే జరిగిపోయిందని ఈయన ఒప్పేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడేమన్నారు, దాన్ని మళ్ళీ అటు తిప్పి హెరిటేజ్ పేరు తీసుకొని వచ్చి అసలు సంబంధం లేకుండా అత్తాపూర్కి అనకాపల్లికి సంబంధం కట్టారు. ఆయన చదువుకొని వచ్చి ప్రెస్ మీట్ పెడతారా, చదువుకొని రాకుండా ప్రెస్ మీట్ పెడతారా, మాకైతే అర్థం కాల. అంటే మసకొట్టేసేసాం, తుడుచుకొని చేస్తారు వీళ్ళు అన్నిటి వ్యవహరిస్తున్నారు. నిద్ర లేస్తే 365 రోజులు చూడండి. ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు. వాళ్ళకి వేరే టాపిక్కే లేదు. కరుణాకర్ రెడ్డి గారు పెట్టిన ప్రతి ప్రెస్ మీటు టీటీడీ దేవుడు తప్ప ఇంకేమన్నా ఉందా? ఈ సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు అధికారంలో ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇది చేయండి, అభివృద్ధి కార్యక్రమాలు ఇలా చేయండి, సంక్షేమ పథకాల్లో ఏమన్నా ఉంటే చెప్పాల్సిన పోయి వీళ్ళ బతుకు చూడండి ఎంత దరిద్రంగా ఉందో. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బతకాలా మీరు? దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బతకాలా అని మేము అడుగుతున్నాం. వీళ్ళు మళ్ళా బొత్స సత్యనారాయణ బయట వచ్చారు. నేను రాజీనామా చేస్తానంటారు. ఒక ఆయన చెప్పులే వేసుకోలేదంటారు. మేము గౌరవంగా వెళ్ళాం, దేవుడు అంటే మాకు భక్తి, భయము, వణికిపోతున్నాం అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. ఆ మాధవ్ అంటే ఎవడో, ఆ పనికి మళ్ళా సన్నాసి. రాజీనామా చేస్తాను. రాజీనామా చేయవయ్యా నువ్వు. ఈరోజు మేము మీడియా సాక్ష్యంగా మేము అసెంబ్లీలో మీకు 3 నిమిషాల వీడియో ఉంది, మీకు చూపిస్తున్నాం, వాస్తవం చూపిస్తున్నాం. ఏదైతే ఆ టోటల్ సంఘటన వాస్తవం ఒకసారి మీరు చూస్తే దాంట్లో ఏం జరిగిందనేది మీరు క్లియర్గా మీకు అర్థమైపోతుంది.
డాక్టర్ నిమ్మల రామానాయుడు, వాటర్ రిసోర్స్ మినిస్టర్. జరుగుతుంటే వీళ్ళు స్వామివారి ఏదైతే చిత్రపటాన్ని ప్రింట్ చేసుకొని కింద మళ్ళీ వాళ్ళ వైసీపీ లోగోలు, పార్టీ లోగోలు అక్కడ మా మంత్రి పయ్యావుల కేసులోని గగ్గోలు పెడతారు, దేవుడితో వద్దు రాజకీయాలని. స్పీకర్ గారు అలో చేస్తారు. ఎట్లంటే ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు చేతిలో నలుపుకుంటున్నారు. పార్టీ వాళ్ళ 3 రంగులు ఆ ప్లేక ఏది కల్తీ నెయ్యి మీద వాయిదా తీర్మానాన్ని మొదట అడిగింది తెలుగుదేశం పార్టీ సభ్యులు. ఏమన్నా నిరసన కార్యక్రమం, అది దేవుడితో నిరసన కార్యక్రమం పెడతారా? దేవుడితో వీళ్ళకి భయం ఉందా, భక్తి ఉందా? వీళ్ళని అడుగుతున్నాం. చెప్పులు వేసుకొని, షూలు వేసుకొని వీళ్ళని దేంతో కొట్టాలని అడుగుతున్నాం మేము. అసెంబ్లీ సాక్షిగా నిన్న జరిగిన సంఘటన యావత్ ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పెడుతున్నారు. అసలు దేవుడు భక్తి అంటే మాకే ఉందనేది పెట్టారు. ఆ ప్లే కార్డులు పట్టుకున్న తీరు, ఆ ప్లే కార్డులు ప్రింట్ చేసిన తీరు, ఇది ఒరిజినల్ వీడియో. అంతిమంగా చివర్లో మీరు ఒక్కసారి చివర్లో చూడండి, స్వామివారిని ఎట్టబడేశారు చూడండి, స్వామివారి చిత్రపటాన్ని ఎట్టబడేశారు చూడండి. వీళ్ళు ఏమనాలి? వీళ్ళు మనుషుల నరరూప రాక్షసులు. వీళ్ళు ఇసిరిసిరి పడేసి వెళ్ళిపోయారు. దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకున్నారు. ఇది ఒరిజినల్ వీడియో. బయట వచ్చి ఏం చెప్పారు? స్వామివారి పవిత్రతను కాపాడేదానికి. ఏడకి పవిత్రత కాపాడే అసెంబ్లీలో, శాసన మండలిలో ఆయన పవిత్రత కాపాడతారా? ప్లే కార్డులు ముద్రించుకుంటారా? వీళ్ళు నెయ్యిని కల్తీ చేశా, ఉండిని దోచేశా, సెటిల్మెంట్ చేసుకున్నా. తలనీలాలు, స్వామివారి తలనీలాలు కూడా దొంగలు వీళ్ళు, గజ దొంగలు వీళ్ళు. స్వామివారి తలనీలాలు కూడా దొంగతనం చేసిన వీళ్ళు నాయకులు అనాలా? వీళ్ళని ఏమనాలి? వీళ్ళని మీడియా సాక్షిగా ఈ మయన్మార్లో స్వామివారికి సంబంధించిన తలనీలాలు దొరికింది వాస్తవ కాదా? అక్కడి నుంచి థాయిలాండ్ మీదుగా చైనాకు పంపించింది వాస్తవ కాదా? నేషనల్ మీడియా అంతా కోడే కూసింది. తిరుమలలో పవిత్రంగా సమర్పించుకున్న తలనీలాలు వైసీపీ నాయకుల సహకారంతో చైనాకి తరలి వెళ్ళాయి. మయన్మార్ మీదుగా, థాయిలాండ్ మీదుగా చైనాకి వెళ్ళాయా లేదా? స్వామివారి ఉండిని వదల్లా, ప్రసాదాన్ని వదల్లా, లాస్ట్కు స్వామివారి ఏదైతే భక్తిభావంతో తలనీలాలు సమర్పిస్తే వాటిని వదల్లా. వీళ్ళు ఏమనాలని మాకు అర్థం కాల. దాని తర్వాత అసలు ఈయనేదో జగన్మోహన్ రెడ్డి గారు వారానికి ఒకసారి వస్తారు. ఆ వారానికి ఒకసారి వచ్చి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ ప్రెస్ మీట్ పెడతాడు. నేనే స్వామివారి భక్తు అంటే, అసలు నువ్వు ఎక్కడ భక్తుడయ్యా అని అడుగుతున్నావు. నీ సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించమని గగ్గోలు పెడితే నువ్వు సమర్పించావా? నీకు ఇష్టంలే, అప్పటికే తెలిసిపోయింది నీకు అది కల్తీ అయింది కాబట్టే నువ్వు తెల్లా. డిక్లరేషన్ నువ్వు ఇచ్చావా అని అడుగుతున్నావు.
కరుణాకర్ రెడ్డి గారు ఇప్పించారా? సుబ్బారెడ్డి గారు ఇప్పించారా? మరి మీరు మాట్లాడేదానికి ఏ అర్హత ఉందని అడుగుతున్నాం. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో ఫోన్లు ట్యాంపరింగ్ జరుగుతున్నాయంట. ఈ సమాచారం వస్తుందండి. ఎక్కడ సమాచారం వస్తుంది? అసలు వాస్తవం చెప్పాలంటే గత ప్రభుత్వం చేసిన అవినీతి సమాచారాలంతా ఉద్యోగస్తులే మాకు ఇస్తూ ఉండేది. నీకు కాదు ఇస్తూ ఉండేది. నీతో ఉండేవాళ్ళు ఎలా దోచుకోవచ్చో ఇస్తారు, మీకు ఎలా దోపిడీ జరిగిందో మాకిస్తున్నారు. మీ అవినీతి భాగవతం మొత్తం గత 5 సంవత్సరాల్లో వైసీపీ హయాంలో సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఏమేం చేశారు, ఎన్ని వర్కులు పిలిచారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎట్ట స్వామివారి నగదును పక్కదారి పట్టించారో క్లియర్గా అక్కడ ఎంప్లాయీసే మాకిస్తున్నారు సమాచారం. స్వామివారి భక్తులుగా ఎంప్లాయీస్ అందరూ కూడా బాధపడే నీకు ఓట్లు తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఎంప్లాయీస్ అంతా నీకు ఓట్లేసి ఉంటే, మీ అబ్బాయికి ఓట్లేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎన్ని ఓట్లు పడినాయి లెక్కేసుకోండి. నేను కరుణాకర్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, నిద్ర లేస్తే ప్రెస్ మీట్లు దేనికి పెడుతున్నారు? ఇంక వేరే సమస్యలు లేవా? స్వామివారు ఒక్కరే ఉన్నారా? ఇదేనా పని? నిన్న అసెంబ్లీలో జరిగింది మీరు ఖండించారా? చెప్పులు వేసుకొని చిత్రపటాలు పెట్టారే, మీ పార్టీ ఏదైతే గుర్తుందో ఆ చిత్రపటాల్లో పెట్టారే. నువ్వు గతంలో చైర్మన్గా పనిచేశారు కదా, మీరు తప్పు జరిగిందని చెప్పాలి కదా. మాట ముందు బిఆర్ నాయుడు గారిని విమర్శించడం, ఈరోజు కొత్త విషయం ఏదో అర్చకులు మరి ఏదైతే వాళ్ళు ఏదో ఉద్యోగాల్లో 400 పోస్టులు ఇస్తే అది కూడా అవినీతి. నేను అడుగుతాం, మేము సవాల్ విసురుతున్నాం, ఎవరు డబ్బు వసూలు చేశారో చెప్పాలి. ఊరికే నిందేసేస్తే మసికొట్టేసేస్తే తుడుచుకోండి అంటే ఇక్కడ కొంత తుడుచుకో. ఎవరు డబ్బు తీసుకున్నారు మేము అడుగుతున్నాం సూటిగా. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేసేది, ఇక మేము కడుక్కుంటా కూర్చోవాలి. నిజంగా ఉంది కదా, చర్యలు తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం సమర్థవంతమైన ప్రభుత్వం, అవినీతికి అవకాశం మీరు చెప్పండి. 2000 మంది ఎంప్లాయీస్ మీ వాళ్ళని చెప్పినా కదా, దాంట్లోనే ఉంటారు వాళ్ళంతా. ఆ వసూలు చేసే వాళ్ళంతా వాళ్ళే, టికెట్లు అమ్ముకునేది వాళ్ళే. ఎంత బాధేస్తుందంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా రాజకీయాల్లో దీనికోసం నువ్వు ఉండేదనేది. ఆ రోజు కూడా అంతే, ఆ బాబాయ్ లేపేశా, పుచ్చక్కాయ పగలు కొట్టి కత్తితో వేసేసాడు గొడ్డలతో, పగలు కొట్టేసే తలకాయని గుండుపోటు అని చెప్పి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర రాశారు. అది తెలుసుకునేదానికి మాకు 6 నెలలు పట్టింది. ఇప్పుడు అంతే, అసలు సంబంధం లేకుండా అత్తాపూడికే హీటేజ్ లింక్ పెట్టా. మేము కడుక్కుంటూ కూర్చోవాలి. ఈరోజు తిరుమల పవిత్రత విషయంలో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా మేము పనిచేస్తున్నాం, బాధ్యతాయుతంగా ఉన్నాం. ఈరోజు టీటీడీ చైర్మన్ 100 దర్శనాలు మించి పెట్టుకోవడంలా. నువ్వు ఎన్ని పెట్టావు మేము అడుగుతున్నావు సూటిగా. సుబ్బారెడ్డి గారు ఎన్ని దర్శనాలు పెట్టుకున్నారు? బోర్డు మెంబర్లు ఎన్ని పెట్టుకున్నారు? ఎవరి దగ్గర చిత్తశుద్ధి ఉంది? ఎన్ని కార్లు వాడుకున్నారు, ఎంత డీజిల్ ఖర్చు పెట్టుకున్నారో ఎవరికి తెలుదా? రాజకీయాల్లో ఇంత దిగజారి వ్యవహరిస్తారని కల్లో కూడా అనుకోవడంలే. జగన్మోహన్ రెడ్డికి ఒకటే, హిందూ తత్వం అన్నా, హిందువులన్నా, వెంకటేశ్వర స్వామి అన్నా ఆయన కోపం. కారణం ఏంటంటే వాళ్ళ ఆయన విషయంలో ఆ రోజు స్వామివారి కోపానికి బలి అయిపోయారనే కోపం ఉంది ఆయనకి స్వామివారి విషయంలో. స్వామివారితో పెట్టుకుంటే ఎవరైనా, స్వామివారికి తెలుసు ఎవరిని వదిలిపెట్టరు కాబట్టే మీకు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు.
ఇప్పటికైనా మేము ఒకటి అప్పీల్ చేస్తున్నాం, ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ఉండండి. ప్రజా సమస్యల మీద చర్చించడానికి ఉన్న ఒక్క వైసీపీ ఎమ్మెల్సీ అయినా ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారా? ఆ ఎమ్మెల్యేలు రానే రారు, జీతాలు తీసుకుంటున్నారు. ఫస్ట్ రోజు వచ్చారు 10 నిమిషాలు, అది కరెక్ట్గా 10 గంటల 11 నిమిషాలకు వచ్చి 11 నిమిషాల నుండి వెళ్ళిపోయా. మీకా చిత్తశుద్ధి ఉండేది? రాండి పార్టీ సభ్యులు. ఇక్కడ వాయిదా తీర్మానం మేము అడగతానే చర్చ జరిగితే వాస్తవాలు బయటకు వచ్చేస్తాయని చెప్పి నానా యాగిరి చేశారు. మరి ఎందుకు మీరు చర్చించలేదు? వాయిదా తీర్మానాన్ని మేము అడిగినాం కదా, ఎవరు అడిగితే ఏముంది, మేము అడుగుతున్నాం కదా వాయిదా తీర్మానం. రాజు సోమవారం కూడా చర్చిద్దాం, మంగళవారం చర్చిద్దాం చెప్పారు కదా క్లియర్గా. పయ్యావుల కేసులు గారు చెప్పారు కదా, 10 రోజులైనా ఎక్స్టెన్షన్ చేద్దాం, రోజు దీని మీద చర్చిద్దాం, వాస్తవాలు బయట తెలియాలి. ఈ బోలే బాబా ఎవరు, ఆ డాబా ఎవరు, ఏంటో దాని మీద చర్చ జరపాలి. ఎందుకు బోర్డులో దాన్ని మొత్తం వాళ్ళకు అనుకూలంగా మార్చేశారో. వాయిదా తీర్మానాలు 2 ఇస్తే ఆ 2 ఇక్కడ ఉన్నాయి, మీకే చూపిస్తాం. 2 వాయిదా తీర్మానాలు క్లియర్గా ఉన్నాయి. మొదట తెలుగుదేశం పార్టీ సభ్యులే ఇచ్చారు. మరి మీకేంటి, మీకు కావాల్సింది కూడా అదే కదా, చర్చిద్దాం రండి. మరి ఎందుకు నాటకాలు, ఈ దొంగ నాటకాలు? ఎక్కడ శాసనసభలో చర్చ వస్తే వాస్తవాలు బయట వచ్చేస్తాయి. ఇప్పటికే సిట్ ద్వారా దాదాపు 80% వాస్తవాలు వచ్చాయి. అసెంబ్లీలో కానీ శాసన మండలిలో చర్చ జరిగితే ఇంక మొత్తం షెడ్కే వైసీపీ తప్పు జరిగిపోయింది, దోచేసుకున్నాం, పరకామణిలో దోచేసుకున్నాం, కల్తీ నెయ్యిలో దోచేసుకున్నాం, అన్నదానంలో సభ్య ఏదైతే పప్పు దినుసులుగా దోచేసుకున్నాం, లాస్ట్కు స్వామివారికి సమర్పించిన వెంట్రుకలు ఏదైతే ఉన్నాయో తలనీలాలను కూడా దోచేసుకున్నాం. కాబట్టి అన్నీ బయట వచ్చేస్తాయనే వీళ్ళు ఈ డ్రామా నాటకాలు ఆడుతున్నారు. వీళ్ళు తల దేవుడు పాదాల మీద పెట్టుకొని తల బద్దలు కొట్టుకున్నా కూడా వీళ్ళు పాపాలు పోవు, అన్ని పాపాలు చేసేస్తున్నారు వీళ్ళు. కానీ మేము అలా కాదు, ఈ పవిత్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. స్వామివారి పవిత్రతను కాపాడడంలో ఈ కూటమి ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్తుంది. స్వామివారి ఖ్యాతి విషయంలో కానీ, హైందవ ధర్మం విషయంలో కానీ, ఏ ధర్మం అయినా, అది క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, జైన్లైనా, ఎవరైనా కూడా వాళ్ళ మత విశ్వాసాలను గౌరవించడంలో ఈ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కూడా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ఆ శాసన మండలి సభ్యులు క్షమాపణ కోరాలి. తప్పు జరిగిపోయింది. చెప్పులు వేసుకొని, షూలు వేసుకొని, ప్లే కార్డ్ రూపంలో యథేచ్ఛగా విచ్చలవిడిగా దేవుడితో ఆటలాడారు. క్షమాపణ చెప్పి పాప పరిష్కారం చేసుకోమని కోరుకుంటున్నాం.